1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే వంశీ గారు. నమస్తే రాధ. వంశీ గారు, కొందరు చాలా తక్కువ మంది మొహమాటస్తులు ఉంటారు. అంటే మీరు గత వీడియోలో అన్నారు నో చెప్పడం నేర్చుకోవాలి అని. బట్ నో చెప్పడం నేర్చుకోవడం నిజంగా చాలా మంచిది. బట్ అది ఇలా మొహమాటం ఉన్న వాళ్ళకి నో చెప్పడం రాదు. అంటే వాళ్ళకి ఎలా అంటే ఎక్కడికైనా వెళ్ళినా కూడా వాళ్ళకి ఇష్టం లేని ఫుడ్ పెట్టినా పాపం ఇది వద్దు అని చెప్పరు, అలాగే తింటారు. ఎవరన్నా డబ్బులు అడిగితే ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, అంటే తెలిసిన వాళ్ళు. వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ఇవ్వకపోయినా పాపం ఇంక మొహమాటం, ఎవరికి చెప్పుకోలేరు, వాళ్ళు ఏమి ఆ ప్రాబ్లం వాళ్ళకి సాల్వ్ కాదు. నిజంగా ఈ మొహమాటం పడేవాళ్ళు ఎలా నో అని చెప్పడం నేర్చుకోవాలి? దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి? ప్రతి మనిషికి డ్రైవింగ్ ఫోర్సెస్ అని ఉంటాయి. ఎన్ఎల్పిలో, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అండ్ న్యూరో సైన్స్ లో మనుషుల గురించి డివిజన్ ఉంటుంది. ఒక మనిషిని చూసి వీళ్ళు ఏ కేటగిరీ, అట్లా 6 కేటగిరీస్ ఉంటాయి. ఈ మొహమాటస్తులు వీళ్ళు ఏంటంటే కంట్రిబ్యూషన్ అన్న కేటగిరీలో పడవచ్చు, లేకపోతే కనెక్షన్ అండ్ లవ్ అన్న కేటగిరీలో పడవచ్చు. ఏం చేస్తారంటే జనాలు కావాలి, వీళ్ళకి మనుషులు కావాలి, ప్రేమలు ఆప్యాయతలు కావాలి. నేను మీ దగ్గరకు వచ్చానండి, మీరంటే నాకు ఇష్టం. ఇప్పుడు మీరు ఒక టీ ఇచ్చారు, తాగాను. ఒక 10 నిమిషాల తర్వాత మీకు ఇంకేదో తినాలనిపించింది, మీరు ఏం చేస్తారంటే వంశీ గారు తీసుకోండి. నా మైండ్ ఇప్పుడు దానిపైన ఉండదు, ఇచ్చిన రాధా గారి పైన ఉంటుంది. ఓకే, రాధా గారు ఇచ్చారు, తీసుకోవాలి, తీసుకొని తినేస్తారు. పక్కకి వెళ్తాడు, ఇంకొకరు ఎవరో కనిపించారు, ఇంకో టీ తాగదంరా, తాగేస్తాడు. ఎందుకంటే వీనికి ఈ సబ్జెక్ట్ పైన లేదు, మనిషి పైన ఉండే ఇష్టం అనుకోండి, కనెక్షన్స్ పైన ఉండే నమ్మకం అనుకోండి. వీళ్ళు ఎక్కువగా మొహమాటస్తులు ఉంటారనమాట. మనం కాకపోతే ఇంకెవరు సహాయం చేసుకోవాలి, మనం కలిసి ఉండకపోతే ఇంకెవరు చేసుకోవాలి. ఇది ఎక్కడికి లీడ్ చేస్తుంది అంటే ఈ మొహమాటానికి లీడ్ చేస్తుంది. మొహమాటం ఎక్కడికి లీడ్ చేస్తుంది? మనం ఎక్కడికి మాట్లాడుకుంటే అక్కడికి లీడ్ చేస్తుంది. అది స్ట్రెస్ అనుకోండి, దాని ఎండ్స్కి వెళ్ళిపోతుంది అనమాట. ఏం జరుగుతుంది? ఈ మొహమాటస్తులు ఫస్ట్గా ఏం ఆలోచిస్తారు, ఏం అనుకుంటారు లోపల అంటే, నేను ఇప్పుడు నో చెప్పేస్తే ఆ కనెక్షన్ కట్ అయిపోతుంది. మళ్ళీ ఇది ఒకటే ఆలోచిస్తారండి, ఇంకేం వేరే ఆలోచనలు ఏముండవు. నేను ఇప్పుడు నో చెప్పా, వాడు రేపు నుంచి నాతో మాట్లాడాడు. నేను ఇప్పుడు నో చెప్పా, వాడు ఇంకా అయిపోయింది, నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడంటే అయిపోయింది, వానికి నాకు సంబంధం లేదు. వాడు ఏం ఆలోచిస్తాడో పక్కన పెట్టండి. నో చెప్పి వాడు అలా పక్కకి వెళ్తే వానికి నాకు సంబంధం లేదని వీళ్ళు డిసైడ్ అయిపోయి నెక్స్ట్ టైం వాడు కనపడ్డా వీడు మాట్లాడు మొహమాటస్తులు మాట్లాడు. అవతల పర్సన్ ఏముండదు. నేను మొన్న నో చెప్పాగా, ఇంకంతే, వీళ్ళు మాట్లాడరు. పోయి హాయ్ కూడా చెప్పరు వీళ్ళు, టెస్ట్ కూడా చేయరు. ఆయన ఆ ఫీలింగ్ లో ఉన్నాడా నేను అనుకుంటున్నానా, వీళ్ళు కంప్లీట్ గా మైండెడ్ చేసేస్తారు అనమాట. నేను నో చెప్పా కదా, వాళ్ళు వదిలేశారు. ఈ నేను నో చెప్తే వాళ్ళు నన్ను వదిలేశారు అనేది కూడా మళ్ళీ మొహమాటమే. పోయి మళ్ళీ అడిగితే ఏమనుకుంటారో, మొహమాటం. ఈ మొహమాటం వల్ల ఏమొస్తుంది వీళ్ళకి? ఈ నయా పైసా యూజ్ లేదు. ఈ మొహమాటం అతిగా వెళ్ళిపోయి మీరు అన్నట్టుగా సెల్ఫ్ రెస్పెక్ట్ అని ఉంటుంది కదా, అది పోగొట్టుకుంటున్నారు, గిల్ట్లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎగ్జాంపుల్లో గిల్ట్ ఉంది. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎలా కోల్పోతున్నారంటే, ఏ దానికి నేను నో చెప్పను, అరే ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా వాడు ఉన్నాడు కదరా, పదండి, వాని మీద వేసేస్తారు, ఓవర్లోడు. వీడేం చేస్తున్నాడు, నో చెప్పాడు కదా, రండి రండి రండి. ఏమవుతుంది? ఆ మనిషి మీద రెస్పెక్టే ఉండదు ఇంకా కొద్ది రోజులకి. వాడు ఏమన్నా భరిస్తాడు రా, వానికి ఎంత లోడ్ అయినా ఎంతవరకు అయినా ఇవ్వచ్చురా, వాని దగ్గరికి వెళ్ళండి, వాడు చూసుకుంటాడు. సహాయం కోసం వచ్చి సహాయం తీసుకుని వెళ్ళిపోతే అంతవరకు బాగానే ఉంది. నిన్ను నిజంగానే ముంచాలని వస్తే నువ్వు మంచోడివి, నువ్వు మొహమాట వస్తున్నవి, నీ దగ్గర నో ఉండదు కాబట్టి, నీ దగ్గర ఎలా అయినా వేసి చెప్పుకోవచ్చు కాబట్టి నిన్ను ముంచడానికే ప్రయత్నిస్తే మరి ఈ మొహమాటస్తుల పీక్స్ లెవెల్ ఏంటో తెలుసా అండి? నేను ఇప్పుడు మోసపోతున్నాను నాకు తెలుసు, అయినా నో చెప్పాను. కానీ ఇది నిజంగా ఫ్యామిలీ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది కదా. ఇప్పుడు ఒక ఇంటి పెద్ద యజమాని అలా ఉంటే వీళ్ళ ఆస్తులు సంపాదించుకోవడం కష్టమే, పిల్లలకి ఏం అసలు ఇలాంటివి ఎంత. మీరు కొన్ని వందల స్టోరీలు వింటుంటారుగా, ఫ్యామిలీస్ రోడ్డుకు వచ్చినాయి. ఇప్పుడు మీరు చెప్పిన కాన్సెప్ట్ నిజంగా వీళ్ళు ఏం కంట్రిబ్యూషన్ అని ఒక వర్డ్ వాడాగా నేను ఇంతకు ముందు. వీళ్ళు ఏం చేస్తారంటే, వీడు కోటేశ్వరుడు కానీ నో చెప్పలేడుగా, వచ్చి వాడు స్టోరీ అల్లేసాడు. ఇంకా వీళ్ళు కనెక్షన్ అండ్ లవ్ కంట్రిబ్యూషన్ లో పడుతున్నాడు కదా. మనుషులు కావాలి, అనురాగాలు ఆప్యాయతలు అందరూ మనోళ్ళే అనుకుంటారుగా. వీళ్ళు ఏం చేస్తారంటే పోయి ఒక ₹1,00,000 అడుగుతారు, అదైపోయింది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇది వీడు కరిగిపోయి నో చెప్పలేడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేసి వీళ్ళతో నో చెప్పించినా ₹1,00,000 లేవులే కానీ ఒక 90,000 తీసుకో. ఆ 10,000 ఇవ్వనందుకు మళ్ళీ వీటికి ఇంట్లోకి వీడైపోతాడు. అనవసరంగా చెప్పి అక్కడ ఏం జరుగుతుందో 10,000 పోయింది, ఇస్తే పోయింది 10,000. అక్కడ ఏమైనా జరిగితే 1,00,000 ఇచ్చాడా, ఈ 1,00,000 కోట్లు అవుతుంది మెల్లిగా. ఎందుకంటే వీడు మొహమాటస్తుడు కదా, మొహమాటస్తుడిని మాయ చేయడం చాలా ఈజీ.
ప్రతిదీ మొహమాటమే. మాయ చేయడం చాలా ఈజీ కాబట్టి రాబందుల్లాగా మీద పడతారు. నేను ఇంతకుముందు కూడా చెప్పా, పాజిటివ్ గా వచ్చి హెల్ప్ తీసుకొని అక్కడ వరకు ఓకే. నువ్వు నెగిటివ్ గా వస్తున్నాడు, వాడు నిన్ను మోసం చేయాలనుకుంటున్నాడు, వాడు స్వార్థంతో ఉన్నాడు, నీకు తెలిసినా కూడా నువ్వు మొహమాట పడితే ఎవరిని తప్పు. అక్కడ మన బౌండరీ తెలియాలి. ఇక్కడ కంట్రిబ్యూషన్ అన్నదానికి లిమిట్ ఎలా అంటే, నేను ఏం చేయగలను, ఎంత కంట్రిబ్యూట్ చేయగలను. నాకు 1,00,000 రూపాయలు జీతం వస్తుందండి, నేను ఒక 1000, 5,000, 10,000 ఒక లిమిట్ పెట్టుకొని, నువ్వు ఆల్రెడీ రిచ్, నీకు 1,00,000 రూపాయలు వస్తుందంటే ఒక 10,000 లిమిట్ పెట్టుకో. నీకు వచ్చేది 1,00,000, దాని మీద నా ఫ్యామిలీ బతకాలి, నువ్వు కంట్రిబ్యూట్ చేయలేకపోతే నువ్వు చచ్చిపోతావు రా బాబు అంటే ఒక 500, 1000 పెట్టుకో. నాకు వీడేమనుకుంటారు తెలుసా, నాకు ఎలాగో నెక్స్ట్ మంత్ శాలరీ 1,00,000 వస్తుంది, వీడు 50,000 అడుగుతున్నాడు, సరే ఇద్దాంలే. వీళ్ళు ఎంత ఎక్స్టెండ్కి వెళ్తారంటే వీళ్ళు వెనక ఫ్యామిలీ ఉన్నది కూడా మర్చిపోతారు. వీళ్ళు, నేను చాలా మందిని చూసా, చాలా మందిని ఈ ఊబిలో పడ్డ వాళ్ళని బయటికి తీసుకొచ్చాం. లిటరల్ గా వీళ్ళు కంట్రిబ్యూషన్ పని మీదనే ఉంటారు అనమాట. ఎవరైతే వచ్చినా ఇచ్చేయడం, ఎవరైతే అడిగినా చేసేయడము, ఇంట్లో వాళ్ళకి టైం ఇవ్వరు కానీ బయట మొత్తం టైం స్పెండ్ చేయడము వీళ్ళు చేస్తుంటారు. ఎందుకు చేస్తుంటారు అంటే, మేజర్ గా మీరు అన్నట్టుగా నో చెప్పలేకపోవడం, సెకండ్ బౌండరీస్ తెలియకపోవడం. పక్కన బౌండరీస్ మనకు అవసరం లేదు. నేనేమంటున్నా, నీ బౌండరీ నువ్వు తెలుసుకో. ఇప్పుడు ఇది బెడ్రూమ్ అని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? నీకు తెలుసు ఇది బెడ్రూమ్ బౌండరీ, మరి నీ బౌండరీ ఎవడూ చెప్పలేడు. ఈ క్వశ్చన్ సడన్ గా ఎవరన్నా అడిగితే నీ బౌండరీ ఏంటంటే, నా బౌండరీ ఇంతవరకే, నేను ఇంతవరకే నా మాట పడతాను, నేను ఇంతవరకే హెల్ప్ చేయగలను, నేను ఇంతవరకే టైం స్పెండ్ చేయగలను, నేను ఇంతవరకే నీతో ఉంటాను, నువ్వు అనే మాటలను కూడా నేను ఇంతవరకే తీసుకుంటాను. ఇది బౌండరీ నీది. ఇది గనక నువ్వు సెట్ చేయలేదా, ఇప్పుడు మనము మస్కిటో మెష్ పెడతామండి ఇంటికి. మస్కిటో మెష్ పెట్టకపోతే ఏమవుతుంది, మస్కిటోస్ ఇంట్లో వచ్చి నిన్ను ఉడతాయి. మస్కిటోస్ నుంచి నువ్వు తప్పించుకోవాలనుకుంటే మెష్ పెట్టాల్సిందే. ఆ మెష్ ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎంత పెట్టాలి? ఇప్పుడు ఇంత పెద్ద డోర్కి నువ్వు చిన్న మెష్ పెడతా అంటే, ఆ డోర్ ఎంత ఉంది, ఆ సైజ్ ఎంత ఉంది, నా సైజ్ ఏంటి, దానికి నేను ఎంత మెష్ పెట్టాలి? ఈ అవేర్నెస్ లేకపోతే ఈ మొహమాటస్తులు జీవితాన్ని కోల్పోతారు. సింపుల్ గా చెప్పాలంటే, ఈ మొహమాటానికి చాలా యాంగిల్స్ ఉన్నాయండి. మనం ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క యాంగిల్ గురించి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఒక యాంగిలే, నో చెప్పకపోవడం. ఈ మొహమాటము తీవ్ర స్థాయిలో కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫ్యామిలీస్ ని పట్టించుకోకుండా, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, నేను కంట్రిబ్యూషన్ చెప్పాను, మొహమాటస్లకు నెగిటివ్ సైడ్ ఏముంటుందంటే సిగ్నిఫికెన్స్ అంటారు దీన్ని. నేను చూయించుకోవాలి, నేను గొప్ప అని చూయించుకోవడంలో సేమ్ వాడు కంట్రిబ్యూట్ చేసి ఎలా పోగొట్టుకున్నాడో వీడు గొప్ప అని చూపించుకోవడానికి మొత్తం పోగొట్టుకుంటాడు. నో చెప్పలేడు. నో చెప్తే నేను తగ్గిపోతా కదా. ఇప్పుడు రాధా గారు 1,00,000 రూపాయలు కావాలండి, మీరు నో చెప్పలేరు, మీకు గుర్తింపు కావాలి. తీసుకోరా, మా రాధగారు 1,00,000 రూపాయలు ఇచ్చారు, ఇది నచ్చుతుంది వానికి. వానికి మొహమాటస్తుడే కానీ వానికి గుర్తింపు కావాలి. ఏం చేస్తాం, రెండు మిక్స్ అయిపోతే నెగిటివ్ సైడ్ వెళ్ళిపోతారు. ఇంతకుముందు కేసులో మనం వాడిని పట్టి వాడిని తీసుకొచ్చి వానికి ఇవన్నీ చూపించి ఆపగలం. ఈ నెగిటివ్ సైడ్ లో ఉన్న వాళ్ళని చాలా కష్టం. ఏంటంటే వానికి పందాలు, గ్యాంబ్లింగ్ ఉంటుందా, గ్యాంబ్లింగ్ లో వీళ్ళని చూడొచ్చు. గ్యాంబ్లింగ్ వెళ్తారు, వీళ్ళ పేరు కోసం డబ్బులు పోసేస్తుంటారు. అక్కడ వీనికి వచ్చేది లేదు, ఏం లేదు. కొంతమంది ఉంటారు ఇలా, అందరూ ఇలా కాదు, కొంతమంది ఉంటారు. పేరు సినిమాలో కూడా చూస్తారు కదా, రాజుగారు వచ్చారండి స్టార్ట్ చేయండి అని. ఏంటది, పేరు కోసం. అరే నా దగ్గర లేదు లేరా ఈ పూట చెప్పొచ్చుగా, మరి ఎందుకు చెప్పట్లా? ఎందుకు అడ్డొస్తుంది కదా అక్కడ మొహమాటము అవి ఇవి ఎందుకు అడ్డొస్తున్నాయి? పేరు కోసం నెగిటివ్ సైడ్ వెళ్తున్నాడు. అట్లా చాలా రకరకాల వేరియేషన్స్ ఉంటాయి మొహమాటస్తుల్లో. కొంచెం డేంజరే. ఇప్పుడు ఒకటి తెలుసుకోవాల్సింది అంటే, నో చెప్పడం, బౌండరీస్ పెట్టడం మేజర్ గా తెలుసుకోవాలి వాళ్ళు. రైట్, సూపర్ అండి, థ్యాంక్ యూ.